తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోవుల ఉదంతంలో ఏదైతే కరుణాకర్ రెడ్డి కొన్ని ఆధారాలు చూపించడం, ఆ ఆధారాలకి సంబంధించినటువంటి దాని మీద మరికొంతమంది మాట్లాడటం, అదే సందర్భంలో భానుప్రకాష్ రెడ్డి మరొక వైపు తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చేటప్పటికి ఎలాంటి మరణాలు జరగలేదు, గోవులన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పడం, ఈ పరిణామాల మధ్యన ప్రజల్లో భక్తులలో వస్తున్నటువంటి అనుమానాలని క్లియర్ చేసేందుకు నారా లోకేష్ రంగంలోకి దిగారు. అదంతా తప్పుడు ప్రచారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం. గోవులకు ఏమీ కాలేదు, అంతా సక్రమంగానే ఉన్నాయి, అది ఎలాంటి తప్పుడు ప్రచారాలని నమ్మద్దు, తిరుమల తిరుపతి దేవస్థానం కరెక్ట్గానే ఉంది, గోవులు చక్కగానే ఉన్నాయి అన్నటువంటిది ఆయన ఇచ్చినటువంటి వివరణ. అయితే వాస్తవంగా దీని మీదన ఏమన్నా ఎంక్వైరీ లాంటిది వేస్తారా అంటే అట్లాంటిది ఏమీ అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఆరోపణ, దానికి సమాధానం ఈ రూట్లోనే సాగుతోంది.